ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్, వారధి సేవా సంస్థ ఫౌండర్ డాక్టర్ అర్చన ఆచార్య గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. అర్చన గారు, ఈ కాలేజ్ గోయింగ్ పిల్లలు కావచ్చు, స్కూల్ గోయింగ్ పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కూడా ఇంట్లో చాలా మటుకు మన సహజంగా అప్పుడప్పుడు వినే మాట ఏంటి అంటే, కష్టం వచ్చినా ఏదొచ్చినా నేను చేస్తా ఈ మాట ఎక్కువగా అంటూ ఉంటారండి. ఇంట్లో వాళ్ళంతా పానిక్ అయిపోతూ ఉంటారు ఆ మాట అనేసరికి. ఇక ఇది జరగకపోతే నేను చేస్తానంటారు. వాళ్ళని ఎలా కాపాడుకోవాలో తెలీదు. వాళ్ళు అనుకున్నది సాధించే వరకు ఈ మాట అంటూనే ఉంటారండి. పేరెంట్స్ కూడా పానిక్ అయిపోతూ ఉన్నారు కదా. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్న పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ అండ్ పిల్లలకి మీరు ఇచ్చే సజెషన్ అండి? ఇది ఏదైతే మీరు అడిగినారో క్వశ్చన్ చాలా కామన్గా వింటుంటాం మనం యాజ్ అ సైకాలజిస్ట్ అండ్ ఆల్సో యాజ్ అ ప్రిన్సిపల్ ఫర్ అన్ అండర్ గ్రాడ్ కాలేజ్. టైమ్ అండ్ అగైన్ ఈ పిల్లలు నేను చస్తా, నేను ఇంట్లోంచి పారిపోతా, ఇల్లు వదిలి వెళ్ళిపోతా, ఇట్లాంటివి చాలా వాడుతుంటారు. అంటే పిల్లల్ని నేను కామన్గా వింటాను. పిల్లలే కాదు, ప్రతి చోట ప్రతి ఏజ్లో ఈవెన్ ముసలి వాళ్ళ దాకా 50-60 ఏళ్ళ వాళ్ళు కూడా నేను పోతే తెలుస్తుంది, నేను వెళ్ళిపోతా, నేను ఉండను ఆడవాళ్ళు అంటూ ఉంటారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అందరికీ ఇది ఒక కామన్ పదం అన్నమాట. నేను ఎన్నెళ్ళు వెళ్తా అంటే బ్లాక్మెయిలింగ్ స్ట్రాటజీస్ ఇవి. ఓకే. ఎదుటి వాళ్ళు మన మాట వినట్లేదు, మనం ఏదైనా అన్నా కూడా వాళ్ళు ఈల్డ్ అవ్వట్లేదు. సో ఆఖరి అస్త్రంగా నేను చస్తా అని బెదిరిస్తారు. నేను చచ్చిపోతా అనేసరికి ఏమైపోతుంది, ఫస్ట్ పేరెంట్స్కి ఒక పానిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. పిల్లలు ఉంటారు, నువ్వు కోప్పడతావు. మీకు ఒక ట్రూ ఇన్సిడెంట్ చెప్తాను నేను, విచ్ హ్యాపెండ్. ఒక అబ్బాయి ఉన్నాడు, 10th క్లాస్లో చదువుతున్నాడు. పేరెంట్స్ ఆర్ బోత్ డైలీ లేబర్ టైప్. అంటే వాళ్ళ మదర్ అందరి ఇళ్లలో పని చేస్తుంది, ఫాదర్ ఏదో జనరల్ క్యాజువల్ వర్క్ చేస్తారు. సో ఈ అబ్బాయి ఏంటంటే 10th క్లాస్లో ఉన్నాడు. మొబైల్ ఫోన్ చేతికి ఆభూషణం, ఎప్పుడు ఇట్లా పట్టుకొని ఉండాలి. ఎందుకు? మాకు హోంవర్క్స్ ఇస్తారు, మాకు ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు అని స్టోరీస్. పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి వాళ్ళకి తెలీదు, ఇస్తున్నారేమో అని అనుకుంటున్నారు. మొబైల్ వాడి దగ్గర ఉంటుంది. వాడు చేసే పని ఏంటి? మొబైల్ పెట్టుకొని వాడు అమ్మాయిలతో మాట్లాడాలు, వీడియో గేమ్లు ఆడాలు, చాటింగ్, ఇది. ఓకే. వీడు ఎప్పుడు చూసినా కానీ పైకి వెళ్ళి కబుర్లు చెప్తా ఉంటాడు. ఏంటి వీడు ఇట్లా మాట్లాడితే ఎవరు పెద్దగా అడిగినా వాడు మా కాలేజీలే, క్లాసులే, అదిలే ఇదిలే అని ఏదో చెప్తుంటాడు. ఒకరోజు వీళ్ళు పడుకున్నారు, బికాస్ దే ఆర్ ఆల్ డైలీ లేబర్. వాళ్ళు తొందరగా పడుకున్నారు. ఎందుకో మదర్ సడన్ గా లేచి చూస్తే 11:30-12 అవుతుంది. వీడు లేడు పడుకున్న ప్లేస్లో. ఏంటి వీడు లేకుండా ఎక్కడ పోయినాడు అని చూస్తే తలుపు తెరిచింది, మెయిన్ డోర్. వీడైనా తలుపు తెరుచుకొని ఉన్నాడు, ఎక్కడ పోయినాడు అని చూస్తే బాల్కనీలో నించొని కబుర్లు చెప్తున్నాడు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. 11:30-12 అవుతుంది. వాళ్ళ మదర్ వెళ్ళి వాళ్ళ ఫాదర్తో, చూడు వాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి, ఫోన్ తీసుకుని వెళ్ళి అని. ఫాదర్ వెళ్ళి ఫోన్ లాక్కొని చూస్తే ఎవరో అమ్మాయి. ఏంట్రా, ఏ అమ్మాయితో మాట్లాడుతున్నావురా 11:30-12 అంటే క్లాసు వర్క్ గురించి, రేపు స్కూల్లో ఏంటి వర్క్ అని మాట్లాడుతున్నాను అన్నాడు. ఏం క్లాస్ వర్క్ రా? 11ంటికి ఏం క్లాస్? నీకు తెలియదు, నువ్వేమన్నా చదువుకున్నావా? నువ్వు చదువుకుంటే తెలుస్తుంది ప్రాజెక్ట్ ఏముంటాయి, వర్క్ ఏముంటుంది. ఫాదర్ వాజ్ వెరీ యాంగ్రీ. ఏం ప్రాజెక్ట్? ఆ పిల్లకి వాళ్ళు ఫోన్ చేయి, వాళ్ళ ఇంటితో మాట్లాడతా. ఏం ప్రాజెక్ట్? 12ంటికి అబ్బాయిలతో మాట్లాడతారా? ఫోన్ చేయి, అది ఇదని ఏదో. ఇక పేరెంట్స్ ఉంటారు కదా. వాడికి అమ్మ అర్థమైంది, అలారం బెల్లి మోగుతుందని. నీకు ఎవరు చెప్పిండ్రు? అమ్మ చెప్పింది కదా నేను మాట్లాడుతున్నా అని చెప్పేసి, ఆ చదువుకోలేదు, చదువురాని మొకంది, ఇట్లనే నాకు అన్ని ఇది చేస్తుంది, ఇబ్బంది చేస్తుంది, నా పరువు తీస్తారు మీరు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అడిగితే నా పరువు పోదా? నా పరువు తీస్తారు మీరు. నేను ఉండే ఇంట్లో, నేను వెళ్ళిపోతున్నా. midnight 12 o'clock he started going on the road. ఓకే. అంటే వాడికి తెలుసు నేను కార్నర్ అయినా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి వేరే దారి ఏం లేదు. సో నేను బయటపడాలంటే ఏం చేయాలి? వీళ్ళని ఒక పానిక్ స్టేట్లోకి నెట్టేయాలి. పానిక్ స్టేట్లోకి నెట్టేయాలంటే ఏం చేయాలి? నేను పోతున్నాను రోడ్డు మీద పడితే నేను చేసిన ఏదో పనులన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి, నేను పోతున్నా అన్నదే పైకి వస్తుంది. సో ఆటోమేటికల్గా మా అమ్మ మా నాన్న నా వెంట పడి పరిగెట్టుకొని వస్తారు, నన్ను బతిమలాడతారు, అరే ఎక్కడ పోదురా ఎట్లా పోతావురా అని. వాడు 100% హీ నోస్ మెయిన్ ఇష్యూ సైడ్ ట్రాక్ అయిపోతుంది. సైడ్ లైన్ ముందుకు వచ్చి వాడు ఇంటికి వస్తే చాలు అన్న ఇది ముందుకు వస్తుంది అని చెప్పేసి దీన్ని ఒక బ్లాక్మెయిలింగ్ స్ట్రాటజీగా వాడతారు. ఓకే. సేమ్ నేను చచ్చిపోతా,
వాళ్ళ మదర్ రాత్రి రోడ్డు మీద పడి వాడిని పట్టుకుని, అరే రారా ఇంటికి రా, ఎక్కడ పోతావురా ఈ రాత్రి, నువ్వు ఎవరింటికి పోతావురా, నేను ఎక్కడికి పోను, నేను ట్యాంక్ బండ్లో దుంకి చచ్చిపోతా. అయ్యో అట్లా నాకు కొడకా, నువ్వు చచ్చిపోతా ఎట్లారా? మదర్లీ ఇన్స్టింక్ట్. హీ నోస్ వెరీ స్ట్రాటజికలీ, హీ నోస్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు సైడ్ ట్రాక్ వాట్ ఎవర్ హీ డిడ్. ఓకే, మనం ఇది చాలా చోట్ల చూస్తున్నాం. పిల్లలు దే ట్రై టు బ్లాక్మెయిల్ దేర్ పేరెంట్స్. నాకు ఇది వద్దు, నేను చచ్చిపోతా, లేదా నేను చెయ్య. మా కాలేజ్ చాలామంది వస్తుంటారు, పాపం మదర్ వాళ్ళు ఏదో డైలీ లేబర్ వర్క్ చేస్తుంటారు, లేదా జస్ట్ ఆడ్ జాబ్స్ చేస్తుంటారు. ఈ పిల్లలకి బండి కావాలి. బండి అంటే ఏదో మామూలు హోండా షైనో ఇట్లాంటి ఏదో నార్మల్ బైక్ లేదా స్కూటీ ఇట్లాంటిది కాదు. దే ఆల్ వాంట్ 300cc బైక్స్. ఇట్లా పెద్ద పల్సర్ 180 ఇట్లా పెద్దగా ఉండాలి బండ్లు. వాళ్ళు ఏది అడిగితే అది ఇట్లా మ్యాచ్ వెహికల్స్ ఉన్నాయి. మనం కూడా మామూలుగా ఇంట్లో తీసుకుంటే పల్సర్ తీసుకుందామా, మామూలుగా లేకపోతే హోండా షైన్ తీసుకుందామా, ఇట్లాంటి థాట్స్ వస్తాయి. మామూలు బైక్ వీళ్ళకి అట్లాగా దే వాంట్ ఆల్ బిగ్ బైక్స్. 2 లక్షల బైక్, తల్లి నెలకి 10,000 20,000 సంపాదిస్తుంటది, వీళ్ళకి 2 లక్షల బైక్ కావాలి. ఇప్పియోకి ఎట్లరా, పైసలు లేవురా, కాలేజ్ బోన్ అయితే స్ట్రాటజీ కాలేజ్ బోన్ అయితే. మా కాలేజీలా దూరం బస్సులో పోలేను, నా చేతన అయితే లేదు అంటే దే నో హౌ టు బ్లాక్మెయిల్ దర్ పేరెంట్స్ ఓకే టు గెట్ దర్ థింగ్స్ డన్. పేరెంట్స్ ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఈల్డ్ అవుతారు. బండి లేకపోతే కష్టమవుతుంది మాకు, మా కాలేజ్లో బండి లేకపోతే నడవదు. సో మెనీ పేరెంట్స్ కమ్ టు మీ, అట్లీస్ట్ ఇయర్లీ ఒక 2-3 వస్తారు. మేడం బండి లేకపోతే ఎట్లా మేడం, బండి లేకపోతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా చదువుకోవడానికి? చదువుకు బండికి సంబంధం ఏముందండి? మీరేదో ఆఫ్టర్ కాలేజ్ ఏదో వర్క్స్కి పంపిస్తారట, పార్ట్ టైంలకి, ఆ రాత్రి బస్సులు ఉండవట అంటే మేము ఏ వర్క్కి పంపించం. ఎప్పుడన్నా వెళ్ళినా వారంలో 1 రోజో లేకపోతే నెలకు 2 రోజులో పోతారు, అది కూడా 9:30 10 కంతా వాళ్ళని అక్కడి నుంచి వదిలేస్తారు. సో మీకు బండి లేకపోతే మెట్రోలోనో బస్సులో ట్రావెల్ చేయగలిగే టైం చూసే మేము పంపిస్తామండి, బండికి చదువుకు సంబంధం లేదు. ఈ క్లారిటీ ఎలా వస్తుంది అని తెలిసి కనుక ముందే ఆ కాలేజీకి వచ్చి మాట్లాడతాం అనగానే మా పరువు తీస్తారా మీరు కాలేజ్కి వచ్చి? ఓకే, కాలేజ్కి రానివ్వకుండా చేయాలి. అంటే ఎనీ హౌ బ్లాక్మెయిలింగ్ స్ట్రాటజీస్. అండ్ చాలామంది పేరెంట్స్ అండి, 95% ఆఫ్ ద పేరెంట్స్ ఇటువంటి బ్లాక్మెయిలింగ్ స్ట్రాటజీస్కి ఈల్డ్ అవుతారు. సో ఒక్కసారి బ్లాక్మెయిలింగ్ స్ట్రాటజీ సక్సెస్ అయింది అని అంటే వాళ్ళని చూసి వాళ్ళ కింద వాళ్ళు చిన్నపిల్లలు చుట్టూ దే లర్న్. సో ఆల్ దిస్ బ్లాక్మెయిలింగ్ ఈజ్ బికాస్ పీపుల్ ఈల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మదర్ అట్లా అని నేను పిల్లలకి నచ్చింది చేయొద్దు అని చెప్పట్లేదు. పిల్లలకి నచ్చింది చేస్తూనే యూ హ్యావ్ టు గివ్ దెమ్ అ మెసేజ్, అండర్లయింగ్ మెసేజ్ త్రూ యువర్ యాక్షన్స్. మీకు అన్నీ చేస్తున్నాం కనుక మీకు తోచిందల్లా అడిగితే ఇక్కడ చేయబడదు. ఓకే, మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తే మేము బ్లాక్మెయిల్ అవ్వడానికి సిద్ధంగా లేము. జెన్యూన్ ఏదైనా అడగండి, చేస్తాము. బ్లాక్మెయిల్ మాత్రం చెయ్యొద్దు. ఓకే, బ్లాక్మెయిల్ చేస్తే నీకు వచ్చేది కూడా రాదు అంటే ఈ మెసేజెస్ ఓవర్ నైట్ మనం పిల్లలకు పంపించలేమండి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ అ ప్రాసెస్. అంటే పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయినప్పటి నుంచి ఒక 4-5 చాలామంది ఇళ్ళల్లో మనం చూస్తుంటాము. ఇప్పుడు 2-3 సంవత్సరాల పిల్లలనే అన్నం తినండి అంటే మొబైల్ లేకపోతే తినరు. నేను అనగానే తల్లి ఏదో ఒకటి మొబైల్ ఇస్తే తింటారులే, అలవాటు అవుతుంది. సో నేను తినను అని అంటే ఇచ్చేస్తారు. కొంతమంది పిల్లల్ని చూస్తున్నాం, నాకు ఇది కావాలి అని అడుగుతారు షాప్లో. తల్లి తండ్రి ఉండి వద్దు నాన్న ఇప్పుడు వద్దు అని అనగానే ఏం చేస్తారు, కింద పడి గిలగిల కొట్టుకుంటారు, కాళ్ళు చేతులే అని ఏడ్చి ఇట్లా కొట్టుకుంటారు. కొట్టుకోవడం స్టార్ట్ చేయగానే పేరెంట్స్ ఏంటి, కొనిచ్చేద్దాంలే, వాడు ఏడు పాపాలంటే కొనిచ్చేయాలి, ఇచ్చే అక్కడి నుంచి అలవాటు అవుతుంది వాళ్ళకి. నేను ఇట్లాంటి ఏదో పనులు చేస్తే వీళ్ళు ఈల్డ్ అవుతారు. సో ఇదే పిల్లలు కదా, కాస్త పెరిగి రాగానే మేము చచ్చిపోతామని పేరెంట్స్ని బెదిరియడం, కాస్త పెద్ద అవ్వగానే పెళ్ళిళ్ళు అవ్వగానే వైఫ్ని హస్బెండ్ని బ్లాక్మెయిల్ చేయటం. ఇదే వీళ్ళు పెద్ద అయిన తర్వాత, వీళ్ళు పేరెంట్స్గా మారిన తర్వాత, ముసలి వాళ్ళు అయిన తర్వాత కొడుకుల్ని కోడల్ని బిడ్డల్ని అల్లుల్ని బ్లాక్మెయిల్ చేయటం. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది. సో దాన్ని మొక్కగా ఉండగా కట్ చేయాలి. చిన్న ఏజ్లోనే వాళ్ళు నాకు నువ్వు ఇప్పుడు ఇది కొనికపోతే నేను కింద పడి ఏడు ఎంతసేపు ఏడుస్తాడు, నేను పేషెంట్గా నిలబడతా ఇక్కడ, ఎంతసేపు ఏడుస్తావో ఏడు, ఎప్పటిదాకా ఏడు పాపేసి లేచి అమ్మ ప్లీజ్ నాకు కొనివ్వు అని అడిగి తీసుకునేదాకా. అది కూడా ఎన్నిసార్లు ప్రతిసారి అట్లా ఉంటే కాదు, నో అన్నది నువ్వు ఇవాళ వద్దు అని అంటే నువ్వు అర్థం చేసుకునేదాకా. నువ్వు కింద పడి గిలగిల కొట్టుకో, నువ్వు వెళ్ళిపో, నువ్వు గోడ తలకాయ కొట్టుకో, నువ్వు ఏం చేయి, ఇది జరగదు. యువర్ బ్లాక్మెయిల్ టెక్నిక్స్ వోంట్ వర్క్. సో డిటర్మైండ్గా ఉండాలి పేరెంట్స్ అండి. అది ఓవర్ నైట్ రాదు, అది యూ హ్యావ్ టు బి వెరీ డిటర్మైండ్. బాధ ఉంటుంది. కొంతమంది పిల్లల్ని చూసినా నేను తలకాయ తీసుకొని టప కొట్టుకుంటారు గోడకి.
ఎంతసేపు కొట్టుకుంటాడండి? నొప్పి వచ్చే వరకు. కాస్త నెప్పేస్తే వాడే ఊరుకుంటాడు. అండ్ పిల్లలు ఇట్లా సైడ్ నుంచి చూస్తుంటారు, వీళ్ళు ఈల్డ్ అవుతారా కాదా, ఈల్డ్ అవుతారా కాదా. మన ఈల్డ్ కామని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఆపేస్తారండి. నేను చెప్తున్నాను కదా, మీరు ఈల్డ్ కారు అన్న మెసేజ్ వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు ఇట్లాంటివి ట్రైయే చెయ్యరు. సో వెన్ దే ఆర్ చిల్డ్రన్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి మీరు చేసే బ్లాక్మెయిలింగ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. మీరు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే మా దగ్గర పనులు జరగవు అన్న మెసేజ్ మనం వాళ్ళకి ఇవ్వాలి. అండ్ మోర్ ఓవర్, అసలు అట్లాంటి బిహేవియరే కరెక్ట్ కాదు అన్న మెసేజ్ చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలి వాళ్ళకి. అమ్మా నాన్న ఏదైనా వద్దు అంటే ఆలోచించి విజ్ఞతతో చెప్తారు, వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి, ఒక నిమిషం దాని గురించి ఆలోచించాలి, ఎందుకు వద్దంటున్నామో ఆలోచించాలి అన్న థాట్ ప్రాసెస్ మనం వాళ్ళకి బిల్డ్ చేయాలి. అది చైల్డ్హుడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనం వాళ్ళకి ఫోకస్ చిన్నపిల్లలే వీళ్ళకేం తెలుసు, ఏదో మొండి చేస్తుంటారు, ఏదో మంకు పట్టు పడతారు అని మనం వాళ్ళని ఇగ్నోర్ చేసి పర్లేదులే చిన్నపిల్లలే కదా అని మనం చేస్తుంటాం చూడండి. అక్కడి నుంచి ఈ బిహేవియర్ వాళ్ళది పెరిగిపోయి నేను చచ్చిపోతాను అని బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి వస్తుంది. చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి దాన్ని మొక్క స్టేజ్లోనే మనం కట్ చేయాలి. వాళ్ళకి మంచి నడవడిక, మంచి బిహేవియర్, ప్రవర్తన ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, నీకేదైనా నెసెసిటీ వస్తే పేరెంట్స్తో ఎట్లా అప్రోచ్ అయ్యి వాళ్ళు దాన్ని సాధించుకోవాలి. కన్విన్సింగ్ వేరు, వాళ్ళని మనం కన్ఫర్ట్ చేయడం వేరు. టెల్ యువర్ చిల్డ్రన్, కన్విన్స్ యువర్ పేరెంట్స్, నాట్ కన్ఫ్రంట్ యువర్ పేరెంట్స్. చాలా మంది పిల్లలు ఎందుకు చెయ్యవు అని అడుగుతారు. ఎందుకు చెయ్యవు అని అడగకూడదు, నువ్వు ప్లీజ్ చెయ్యవా అని రిక్వెస్ట్ చేయాలి. నువ్వు దట్ ఈస్ యాజ్ అ చైల్డ్ నువ్వు అది చెయ్యాలి. నువ్వు అట్లా చెయ్యవు, నువ్వు ఎందుకు పంపించావు నన్ను, నాకు ఎందుకు కొనియావు. చాలా మంది పిల్లలు ఇట్లా అడుగుతారు కదా. వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచి చెప్పాల్సింది అదే, కన్విన్స్ చేయాలి నువ్వు పేరెంట్స్ని తప్ప కాన్ఫ్రంట్ చేయడానికి లేదు. నువ్వు మేము చేస్తుంది నీ మంచి కోసం చేస్తున్నాం, మంచి అనిపిస్తే మేము చేస్తాం, లేదు కాదు అన్నాం. కన్విన్స్ చెయ్యి, ఒకసారి చెయ్యి, 2 సార్లు చెయ్యి, ప్రతిసారి చెయ్యి. అండ్ పేరెంట్స్ ఆల్సో వాళ్ళతో మనం బతిమాలించుకోవడానికి కూడా ఒక లిమిట్ ఉండాలన్నమాట. ఆ లిమిట్ వరకే బతిమాలించుకోవాలి. అండ్ అది చేయగలిగింది అయితే చేసేయాలి. లేదు అబ్సల్యూట్లీ రాంగ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, దాన్ని చాలా కన్వీనియంట్గా వాళ్ళకి చెప్పాలి ఇది ఎందుకు రాంగ్ అన్నది. సో ఇట్స్ అ 2-way అనమాట. ఈ ప్రాసెస్ మనం అవాయిడ్ చేయాలంటే ఇట్స్ అ 2-way ప్రొసీజర్. పేరెంట్స్ హ్యావ్ టు డూ వాట్ దే హ్యావ్ టు డూ, చిల్డ్రన్ హ్యావ్ టు డూ వాట్ దే హ్యావ్ టు డూ. అండ్ ఇది ఓవర్ నైట్ ఒక ఏజ్లో వచ్చేది కాదు. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళని మనం ఎట్లా పెంచుతామో వాళ్ళు అలాగే పెరుగుతారు. మనం చూస్తాం జాపనీస్ స్టైల్లో స్క్వేర్ వాటర్ మెలన్స్ పెరుగుతాయి, బుద్ధుడి షేప్లో పియర్స్ పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయి అంటే చిన్నప్పుడు దాన్ని ఒక ప్లాస్టిక్ మోల్డ్ ఇట్లా పెట్టేస్తారు, పిందె చుట్టూ పెట్టి టై చేస్తే అలాగా ఆ షేప్లోనే పెరుగుతుంది. వాటర్ మెలన్స్ కూడా రౌండ్గా పెరగకుండా ఒక స్క్వేర్ డబ్బాల దాన్ని మోల్డ్ పెట్టేసి దాన్ని అట్లా షేప్ అవడానికే వాళ్ళు చేస్తారు, అందుకే అట్లాంటి షేప్ వస్తుంది అని మనం చూస్తాం కదా. పిల్లలు కూడా అంతే. మనం వాళ్ళకి ఎటువంటి బౌండరీస్ విధిస్తే, ఎటువంటి వాతావరణంలో వాళ్ళు పెంచితే వాళ్ళు అలాగే పెరుగుతారు. వాళ్ళకి మంకుపట్టు చేయండి, మీరు మొండి పడితే మేము ఈల్డ్ అయిపోతాం అన్న మెసేజ్ ఇచ్చుకుంటూ మనం పెంచితే వాళ్ళు అదే బ్లాక్మెయిలింగ్ మోడ్లో, వాళ్ళు ఏజ్ వచ్చి వాళ్ళు చనిపోయేదాకా అదే బ్లాక్మెయిలింగ్ స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవుతారు. అది కాదు పద్ధతి, అలా ఉండకూడదు, ఇలా బిహేవ్ చేయాలి అని చెప్తే పిల్లలు వాళ్ళు అలా పద్ధతిగా కన్విన్సింగే తప్ప కాన్ఫ్రంటింగ్ లేకుండా, బ్లాక్మెయిలింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు పెరిగి వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఇది ఓన్లీ ఫ్యామిలీస్ అనే కాదండి, ఈవెన్ వెన్ దే గో ఫర్ ప్రొఫెషన్లో కూడా ఇటువంటి బ్లాక్మెయిలింగ్ బిహేవియర్ లేకుండా చాలా ప్లెయిన్గా ప్రాపర్గా కన్విన్సింగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ కమ్స్ ఓన్లీ త్రూ పేరెంటింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఓకే, చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారండి. ఇటు పిల్లలు కానీ ఇటు పేరెంట్స్ కానీ ఈ బ్లాక్మెయిలింగ్ స్ట్రాటజీ చూసినప్పుడు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, దీనికి రీజన్స్ ఏంటి, ఎలా అవాయిడ్ చేయాలి అనే విషయాన్ని ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మరోసారి స్పెషల్గా థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.